వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నిమిట్సాద్. ఎస్ఐఆర్ దేశవ్యాప్తంగా కూడా ఓట్ల తొలగింపు కార్యక్రమంలో నిన్న ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇదైతే ఈ సమావేశంలో ఎస్ఐఆర్ ఏదైతే ఓట్ల తొలగింపు కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా చాలామంది ఇటు ప్రతిపక్షం కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ప్రజల్లోకి వెళ్ళి సమావేశంలో ఏర్పాటు చేసుకొని ఓట్ల తొలగింపు ఎలా జరుగుతుంది, ఎలా మనం నమోదు చేసుకోవాలి, ఎలా ఓట్లని తొలగించాలి, ఏ కార్యక్రమం ఉంటుంది, ఎలా ఎలాంటి ఆలోచన విధానంతో ముందుకెళ్తున్న కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ మనం వెనుకబడిపోయినాం అన్నట్టుగా నిన్న రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకు అందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు చాలా సీరియస్ అయ్యారు. వాళ్ళ మీద ఎమ్మెల్యేలు ఎందుకు వెనుకబడిపోతా ఉన్నారు, ఎస్ఐఆర్ఏ కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి తాలూకా స్థాయి వరకు కూడా మీరు ఈ కార్యక్రమాలను ఎందుకు మీరు చేపట్టలేకపోయారు? దాదాపు దేశవ్యాప్తంగా కూడా ఏదైతే ఓటు తొలగించిన పార్టీ బీజేపీ పార్టీ దాదాపుగా 160 సమావేశాల్లో ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే అందులో సగానికి పైగా కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకు వెళ్తున్న తరుణం చూస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని మనం తీసుకెళ్ళలేకపోతున్నాం అనే ఆలోచన విధానంతో నిన్న ఎమ్మెల్యేలు చాలా సీరియస్ అయ్యారు. నిజానికి ఏం చేస్తున్నారు, ఎలా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తున్నాం, ఏ ఆలోచన విధానంతో మనం ముందుకు వెళ్తున్నాం అన్నట్టుగా ఆయన ఈ సమావేశంలో చాలా సీరియస్గా మాట్లాడి సీరియస్ అయినారు. మామూలుగా ఎమ్మెల్యేల మీద ఎందుకు ఆలోచన? దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయినప్పటికీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో, ఎన్నో పథకాలతో కూడా మనం ప్రజలకు దగ్గర కావాల్సిన సందర్భం. ఎందుకంటే మామూలుగా ఇంకొక 2 సంవత్సరాలు ఎన్నికలకు దగ్గరగా ఉన్న తరుణంలో కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు తీసుకెళ్లి కార్యకర్తల సమన్వయము, కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకొని గతంలో వాళ్ళు ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేయగలుగుతాం అన్నట్టుగా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఏదైతే ఎస్ఐఆర్ ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లి ఆలోచన చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే రాష్ట్రం ఏర్పాటు చేసుకొని 3 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికి కూడా మీరు ఎలాంటి కార్యక్రమాలు కూడా చెప్పుకోలేకపోతా ఉన్నారు, ఒక సమావేశం ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు, ఒక మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. ఎందుకు మీరు మనం చేస్తున్న పథకాలు గ్రామ స్థాయి నుంచి ప్రజలకు తీసుకెళ్ళలేక ఫెయిల్ అయిపోతున్నారు అన్నట్టుగా ఎమ్మెల్యేల మీద నిన్న చాలా సీరియస్ అయినట్టుగా చాలా మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని వాళ్ళు ప్లే చేశారు. సో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తీసుకున్న అంశం, ఎందుకు ఎమ్మెల్యేలు మీరు మీ పనితీరు బాగలేకపోతే పార్టీకి మీరెందుకు అన్నట్టుగా కూడా చాలా అగ్రెసివ్గా వాళ్ళ మీద సీరియస్ అయినట్టు చెప్తా ఉన్నారు. మీ ప్రవర్తన మార్చుకోకపోతే మీ స్థానంలో మరొకరు ఉంటారన్నట్టుగా చాలా గట్టిగా ఎమ్మెల్యేలకు ఆయన వార్నింగ్ ఇచ్చే పని చేశారు. నిజానికి పని చేయని ఎమ్మెల్యేలు మా పార్టీకి ఎందుకు? నిజంగా మీరు పని చేయాలనుకుంటే మా పార్టీలో ఉండండి, పని చేయలేకపోతే మీరు తప్పుకోండి, మీ స్థానంలో మరొకరు వస్తారు పనిచేసేటోళ్ళు అన్నట్టుగా ఆయన చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే మనం ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఎలాంటి పని చేసినా కూడా ఆ పనులు చెప్పుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకు ఉంటుంది. ఒక ముఖ్యమంత్రిగా నేను తీసుకున్న అంశాలు ఒక మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా వారి కింద ఉన్న నాయకులు కూడా ఈ కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి ప్రతి అంశాన్ని కూడా గ్రామ స్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మరి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఆయన నిన్న ఎస్ఐఆర్ సమావేశంలో ఎమ్మెల్యేల మీద ఇదే అంశం మీద చాలాసేపు కూడా మాట్లాడారు. ఒక వారం రోజులు మీ ప్రవర్తన మార్చుకోకపోతే మరోలా ఉంటుంది. ఎంత పెద్దవారైనా మీరు చేస్తున్న తప్పుని నేను క్షమించను, ఎందుకంటే పని చేయని ఎమ్మెల్యేలు మా దగ్గర పెట్టుకొని మీకు మీ వల్ల పార్టీకి నష్టం జరిగే పనులు, ఆలోచనలు, ఆ నిర్ణయాలు నేను తీసుకోలేను అన్నట్టుగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు కరాఖండిగా చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో, ఏం జరుగుతుంది గ్రామ స్థాయిలో, ఏం జరుగుతుంది మండల స్థాయిలో, ఏం జరుగుతుంది తాలూకా స్థాయిలో అనే అంశాన్ని కూడా క్షుణ్ణంగా మీకు ఆలోచన విధానం ఉండాలి. ఆ ఆలోచన విధానం లేకుండా మీరు కేవలం హైదరాబాద్లోనే రాజకీయం చేస్తానంటే గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు, మండల స్థాయిలో ఉన్న కార్యకర్తలు, ఆ తాలూకు స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైపోవాలి, వాళ్ళ ఆలోచన విధానం ఎవరితో పంచుకోవాలి, వాళ్ళకు వచ్చిన ఏదైతే పనుల గురించి మీరు అందుబాటులో లేకపోతే ఎవరికి కలవాలనే ఆలోచన చేశారు. ఎస్ఐఆర్ అనే ఏదైతే ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని
ఈ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఓట్లు తొలగించిన పార్టీ 160 సమావేశాలు ఏర్పాటు చేసుకున్న తరుణం చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు కూడా గ్రామ స్థాయిలో కూడా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలతో కార్యకర్తలకు దగ్గరయ్యే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు? ఎందుకు ప్రజలతో, కార్యకర్తలతో, నాయకులతో మీరు ఎందుకు కలవలేకపోతా ఉన్నారు అన్నట్టుగా ఎమ్మెల్యేలని ప్రశ్నించారు, ఎమ్మెల్యేలని ప్రశ్నించాడు ఆయన. నిజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, ఆయన తీసుకున్న కార్యక్రమాలు, ఆయన తీసుకున్న భరోసా భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలతో నేను ముందుకు వెళ్తున్న తరుణం చూసుకున్నట్టుంటే మీరు కేవలము మీకు అవసరాన్ని బట్టిగా మీరు పనితీరు మార్చుకోకపోతే మాకు మీ అవసరం వద్దు, మీ స్థానంలో మరొకరు ఉంటారు అన్నట్టుగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి ఏదైతే మనం తీసుకున్న అంశం ఇప్పటికీ దాదాపుగా అన్ని పార్టీలు కూడా తాలూకా స్థాయిలో కానీ మండల స్థాయిలో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఎస్ఐఆర్ అనే కార్యక్రమంతో పెద్ద ఎత్తున ఇప్పటికే వాళ్ళు చాలా కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేసుకొని కార్యకర్తలకు అవగాహన సాధి కూడా కార్యక్రమాలు చేశారు. ఏ బూత్లో బూత్ నాయకులను కూడా వాళ్ళు ఇప్పటికే ఒక అనౌన్స్మెంట్ చేసుకో ఉన్నారు. ఏదైతే బూత్ లెవెల్ నాయకులనే వాళ్ళు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్న ఏ ఓటర్లని వాళ్ళని ఒక పర్యవేక్షణ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తే తరుణం కూడా చూస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏం చేస్తూ ఉంది? ఎందుకు మీరు ఆలోచన చేయట్లేదు? ఎందుకు మీరు సమన్వయం కోల్పోతుందా, కార్యకర్తలకు మీకు మధ్యలో దూరం పెరుగుతుందా అన్నట్టుగా ఆయన ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. నిజానికి కాంగ్రెస్ కి పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తలని నాయకులు కలుపుకోలేకపోతున్నారు, ఫెయిల్యూర్ అవుతున్నారు అన్నట్టుగా నిన్న కొన్ని మీడియా వర్గాలు చెప్పారు. ఆయన చెప్పే విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా ఆలోచన చేస్తే ఎమ్మెల్యేల మీద చాలా సీరియస్ అయినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోకపోతే మీరు మీ స్థానంలో మరొకరు ఉంటారు అన్నట్టుగా ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్గా ఆయన వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజానికి ఆయన చేస్తున్న ఆలోచన విధానం ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ అనే ఓట్లు తొలగింపు అనే కార్యక్రమం కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఇంకా ప్రారంభించలేదు. కాబట్టి ఆయన ఈ ఆలోచన తీసుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకో ఉన్నారు. ఇక మొత్తానికి ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి అంశాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నాం, ప్రతి అంశాన్ని కూడా మేము అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నాం. గత పాలన కన్నా ఇప్పుడున్న పాలన, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏదైతే పథకాలతోని ఎన్నో నిధులతోని కూడా ముందుకు వెళ్తున్నాం అని వేదికల మీద చెప్తున్నాం అన్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ వీళ్ళని అటాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిసారి ప్రతి అంశం, ప్రతి సమావేశంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అంశాలని, పథకాలని వాళ్ళు ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ నుంచి వాళ్ళు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారే వాళ్ళ మీద కట్టడి చేయాలి, వాళ్ళ మీద కౌంటర్ చేయాలి, వాళ్ళకు బదిలీ ఇవ్వాలి సమావేశంలో. కానీ మిగతా నాయకులు ఏ ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేకపోతున్నారు అన్నట్టుగా ఆయన ఒక చెప్పే ఆలోచన చేశారు. నిన్న చెప్పారు చాలా వరకు ఎందుకు మరి బీఆర్ఎస్ పార్టీని అటాక్ చేయట్లేదు, బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇవ్వట్లేదు. నిజంగా ఇప్పుడు ఏదైతే మనకు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చి పెద్ద ఎత్తున బహిరంగ సభలు ఏర్పాటు చేసుకొని అధికార పార్టీ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తూ ఉంటే అధికార పార్టీ నాయకులు మాత్రం నిమ్మకు నీరెట్టినట్టుగా వాళ్ళు చూస్తూ ఉండిపోతా ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళకి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు మరి సైలెంట్ గా ఉంటున్నారు? కౌంటర్ ఇవ్వడానికి సమయం లేదా, లేకపోతే వాళ్ళకి ఆలోచన లేదా, లేకపోతే మనకి ఎందుకులే అనే ఆలోచన విధానంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారా అనే అంశం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి రాజకీయ కోణంతోని, రాజకీయ ఆలోచనతోని, రాజకీయ ఎత్తుగడలతోని మనం ఒకవైపు ఆలోచన చేస్తే ఎట్లా ఉంటుంది అంటే అధికార పార్టీ ఒక మాట చెప్తే ప్రతిపక్షం దాన్ని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ అధికార పార్టీలో ఉన్న నాయకులు ప్రతిపక్ష నాయకులకు కౌంటర్ ఇచ్చే ఆలోచన చేస్తారు. ఈ అయితే పరస్పరంగా ఇది జరుగుతూ ఉంటుంది, ఒక సిస్టమ్ అనమాట. ఏదంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించాలి, అప్పుడే అధికార పార్టీ ఏదైతే లోటుపాట్లు ఏమైనా ఉన్నా వాళ్ళు చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేకపోతే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మమ్మల్ని అడిగేవాళ్ళు లేకపోతే ఇక మేము ఇష్టాన్ని రాజ్యంగా చేసుకుంటూ పోతాం అన్నట్టుగా ప్రతిపక్షం, అధికార పక్షానికి ఎంతైతే పవర్ ఉంటుందో ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా అంతే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ప్రశ్నించాలి, వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. కాకపోతే ఇప్పుడు ప్రతిపక్షమే అధికార పక్షాన్ని దాడి చేస్తున్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అధికారంలో ఉన్న నాయకులు ప్రతిపక్ష నాయకులని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నారు? ఎందుకు ప్రతిపక్ష నాయకులకు వీరు సమాధానం చెప్పలేకపోతున్నారు అన్నట్టుగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు
ఏదైతే వారి ఎమ్మెల్యేలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాగే మీరు ఏం పని ఏ కార్యక్రమం అన్ని భరోసా కార్యక్రమాలని మీరు చెప్పుకోకపోతే ప్రజల ముందు భవిష్యత్తులో మనము ప్రచారం చేయడానికి ఏ అంశం కూడా దొరకదు అన్నట్టుగా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులు కేంద్రాన్ని ఒప్పించి మనం తెప్పించుకొని అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్న తరుణంలో ఈ విషయాలు కూడా గ్రామ స్థాయిలో చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద ఉంటుంది. మరి ఈ విషయాలు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలనే ప్రశ్నించే ఆలోచన చేశారు. నిజానికి ఒక మెట్రో ట్రైన్ కోసం నిన్న కేంద్రం నుంచి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కేంద్రాన్ని ఒప్పించి భారీగా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓ రకంగా సక్సెస్ అయింది. నిజంగా ఒక ఒక సందర్భం చూస్తున్నాం. ప్రతిపక్ష నాయకులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని అప్రిషియేట్ చేశారు, అంటే అభినందించారు. ఎందుకంటే ఒక మిలిటరీకి సంబంధించిన ల్యాండ్ వాళ్ళని తిరిగి మిలిటరీ వాళ్ళు మామూలుగా వేరే ఒక కార్యక్రమానికి ఇవ్వాలంటే చాలా వరకు కూడా ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అంతా ఈజీగా కేంద్ర ప్రభుత్వాల అదే ఆలోచన విధానం కూడా కొంచెం కేంద్ర ప్రభుత్వాలకి డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఆ కేంద్ర ప్రభుత్వాలు నుంచి ఉన్న ఆర్మీ ఫోర్స్కి ఇక్కడ యనమల రేవంత్ రెడ్డి గారు ఒప్పించి ఆర్మీ వాళ్ళ దగ్గర నుంచి కొంత ల్యాండ్ తీసుకొని అక్కడ ఓ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారనే అంశం మీద ప్రతిపక్ష నాయకులు కూడా ముఖ్యమంత్రిని నిజంగా అప్రిషియేట్ చేశారు, అభినందించారు. రేవంత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అంత దూరం వెళ్ళి అక్కడ ల్యాండ్ని అక్కడ ఏదైతే స్థలాన్ని వాళ్ళు తీసుకురాలేకపోయారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నిజంగా ఆయన ఏం చెప్పి ఒప్పించారో కానీ ఒక సక్సెస్ఫుల్గా ఆయన ఒక స్థలాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అన్నట్టుగా. అంటే ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ నాయకులను కూడా అప్పుడప్పుడు అభినందిస్తున్న కార్యక్రమం చూస్తూ ఉంటే మరి అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం అధికార పార్టీ చేస్తున్న కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లలేక ఫెయిల్యూర్ అవుతున్నారనే అంశం మీదనే నడుస్తుంది మొత్తానికి. ఎందుకు మరి ఎమ్మెల్యేలు అంత సైలెంట్గా ఉంటున్నారు? అరకొర ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడు కాంట్రవర్సీలో ఉంటున్నారు. ఒక కోమరెడ్డి బ్రదర్స్ కానీ ఒక మన ఏదైతే అనిరుద్ రెడ్డి గారు కానీ ఏదైతే వాళ్ళు చెప్పేదానికన్నా అదనంగా చెప్పేసి పబ్లిక్లోకి వెళ్ళిపోతున్నారు. కాంట్రవర్సీగా ఏదైతే ఉంది ఏదో ఒక అంశం ద్వారా వాళ్ళు జనాల్లో ఉంటున్నారు కాబట్టి ఆ జనాలతోనే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు తరచుగా మీడియా ముందుకు వస్తుంటారు, ఏదో నోరు డొల్లుతుంటారు. కావాలని మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు వీళ్ళు కూడా దానికి కావాల్సిన విధంగా కూడా వేరేలా కూడా చెప్పి వాళ్ళని కొంచెం వైరల్ చేసుకోవడానికి ఒక వేదికగా వాళ్ళు వాడుకుంటున్న సందర్భం చూస్తాను. ఇక కొందరు ఉన్నారు అరకొర కూడా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయరు, ఎందుకు చేయరో తెలియదు. సో అలాంటి ఆలోచన విధానంతో కేవలం మీ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, మీ ప్రభుత్వం నుంచి వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు, మీ ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు, మీ ప్రభుత్వం వచ్చిన ఎన్నో కార్యక్రమాలని మీరు చెప్పే ఆలోచన ఉంటుంది, చెప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారం రోజుల్లో మీ పనితీరు బాగలేకపోతే మీ స్థానంలో మరొకరు ఉంటారని నిజంగా ఈ కనివిని ఎరగని రీతిలో కూడా ఆయన డైరెక్ట్గా ఇలాంటి మాటలు వాడారనమాట. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అలాంటి ఆలోచన చేశారు, అలాంటి మాటలు మాట్లాడారంటే ఆయన ఆవేశం వెనకాల ఓ అర్థం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా కూడా ఎస్ఐఆర్ ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా ప్రతిపక్షం కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని పార్టీలు కూడా గ్రామ స్థాయి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వాళ్ళు ఎలా జరుగుతుంది, ఎలా ఓటు తొలగిస్తారు, ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి, అలా కాకుండా 2 నుంచి 3, 3 నుంచి 4 ఓట్లు ఉన్న వారిని లిస్టుల నుంచి తొలగిస్తున్నారు. అసలు అక్కడ ఆ తొలగించే కార్యక్రమంలో అసలైన ఒక్క ఓటు కూడా మొత్తం తొలగించే ఆలోచన ఉంటుంది. కాబట్టి బూత్ స్థాయి నాయకులని మనం సిద్ధం చేసుకొని వాళ్ళ దగ్గర నుంచే మనం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద ఉంటుంది. కాబట్టి వారం రోజుల్లో మీ ఆలోచన, మీ ప్రవర్తన మార్చుకొని ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్లాలని చాలా సీరియస్గా చెప్పినట్టుగా మనకు కొన్ని సంవత్సరాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి. మొత్తానికి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఎస్ఐఆర్ సమావేశంలో చాలా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఇదండి, చూస్తూనే ఉండండి. మరో అంశంతో మీ ముందుకు వస్తాను. నేను మీ ప్రసాద్.